బాపట్ల జిల్లాలో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు కదలిరా బహిరంగ సభ నిర్వహించనున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో చంద్రబాబు బహిరంగ సభ కోసం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు చంద్రబాబు బహిరంగ సభని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంతో పాటు పార్కింగ్ కి ఎంపిక చేసిన భూముల్లో అనుమతులు లేవంటూ సభను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం వెనకడుగు వేయకుండా చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకి 1,00,000 మందికి పైగా తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. 30 ఎకరాల సభా ప్రాంగణాన్ని బహిరంగ సభ కోసం సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వ్యూహరచనలు చేశారు. బహిరంగ సభ నిర్వహిస్తున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 18 ఎకరాలు దేవాదాయ శాఖ భూమి ఉంది. అయితే ఆ భూమిని వెంకటనారాయణ అనే రైతు నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ నుండి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించేందుకు తనకు అభ్యంతరం లేదంటూ వెంకటనారాయణ టీడీపీ నాయకులకు నిరభ్యంతర పత్రం రాసిచ్చారు. అయితే చంద్రబాబు సభని అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకులు ఎండోమెంట్ సిబ్బందిని రంగులోకి దించారు. వారి ద్వారా దేవాదాయ శాఖ భూమిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు వాహనాల పార్కింగ్ కోసం ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ఆ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి అందులో ఉన్న ముళ్ల చెట్లను టీడీపీ నాయకులు తొలగించారు. 5 ఎకరాల ఆర్టీసీ భూమిని చదును చేశారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో చదును చేసిన ఆర్టీసీ స్థలంలో వాహనాల పార్కింగ్ చేయడానికి వీలు లేదంటూ ఖాళీ స్థలం చుట్టూ హడావుడిగా ముళ్ల కంచె చుట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, రేపు సభకు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ. దీనిపై పూర్తి అప్డేట్స్ తెలియజేయండి వెంకట్రావు. సుమిత్ర, రేపు బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కదలిరా బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా గత వారం రోజుల నుంచి సభను సక్సెస్ చేసేందుకు టీడీపీ నేతలంతా కూడా ఇంకొల్లు చేరుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే సభను ఏదైతే టీడీపీకి కంచుకోటగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు ఇటు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా గత బుధవారం నుంచి కూడా ఏదైతే పోలీసు కేసులు పెట్టడంతో పాటు ఇతర ఏదైతే సభా ప్రాంగణంలో అనుమతులు లేకుండా చేయాలని చెప్పని ఇటు వైసీపీ నాయకులంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సభా ప్రాంగణాన్ని 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్నారు. అందులో 18 ఎకరాలు దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఉంది. అయితే ఆ భూమి మొత్తాన్ని కూడా వెంకటనారాయణ అనే రైతు గత కొన్నేళ్ల నుంచి నిబంధనల ప్రకారం కౌలుకు తీసుకొని ఆయన సాగు చేస్తున్నారు. అయితే అదే ప్రాంతంలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించడంతో ఆయన టీడీపీ నేతల దగ్గరికి ఆయనే స్వచ్ఛందంగా వచ్చి తన భూమిని కూడా ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఆయన సభ నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పని కూడా ఆయన టీడీపీ నేతలకు లేఖ రాసిచ్చారు. అయితే వీటన్నింటినీ పట్టించుకొని ఇటు వైసీపీ నాయకులు ఏదైతే సభా ప్రాంగణాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతో ఏదైతే సభా ప్రాంగణంలో దేవాదాయ శాఖ భూమి ఉందని చెప్పని ఆ దేవాదాయ శాఖ అధికారులతోటి పోలీసులకు గత బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే ఇటు మరోవైపు చూస్తే ఇటు ఏదైతే విఐపి పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన 5 ఎకరాల భూమి కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించిన దానికి సంబంధించిన అధికారులకు కూడా టీడీపీ నేతలు ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఆ భూమిలో పార్కింగ్ చేయకుండా ఇటు వైసీపీ నేతలు సెట్టింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే జరుగుతున్న కుట్రలని ఇటు టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.